ఇది వెనకటికి కూడా మేము ఒకసారి చెప్పినాం, మళ్ళీ ఒకసారి చెప్తా. నిన్న మన రాహుల్ గాంధీ గారు వాళ్ళ ముత్తాత పూలువాల చాచా నెహ్రూ, పండిత్ నెహ్రూ గారికి ఒక ట్రిబ్యూట్ ఇచ్చిండయా, ఒక పోడ్కాస్ట్ చేసారు. కాంగ్రెస్ ఆయన కొలీగ్తో సందీప్ దీక్షిత్ గారితో ఒక పోడ్కాస్ట్ చేసిండు. పోడ్కాస్ట్ చేస్తే చేసుకో. ఆయన ఏమన్నానంటే నెహ్రూ లెగసీ కేవలం రాజకీయాలలో లేదు. నెహ్రూ లెగసీ అని అనేది మనము సత్యాన్ని తెలుసుకున్నట్లు కూడా నెహ్రూ లెగసీ అని అనేది మనం నేర్చుకోవాలా. భయపడకుండా కరేజియస్ రాజకీయాలు చేయనిక కూడా మనం నెహ్రూ గారిని వాడుకోవాలా అని చెప్పిండు. కేవలం నెహ్రూని రాజకీయాలకే చూడొద్దట, సత్యానికి నిలబడ్డ మనుషులలో ఎవరైనా ఉన్నారు అని అంటే మన నెహ్రూ అంట. కరేజియస్గా నిలబడ్డాడట, దేనికి భయపడకుండా సత్యమేవ జయతే అని చెప్పి నిలబడ్డాడట. ఆయన ఏమన్నాడంటే, మన రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే నెహ్రూ గారిని చూసి, ఎంత పెద్దటి డేంజర్నైనా చిరునవ్వుతో ఇట్లా కొట్టేస్తాడనట. ఇక ఇట్లా చెప్పంగానే వెనకటికి కూడా మేము ఇది డేటా చెప్పినాం, ఇప్పుడు ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చినాం. ఎంత పెద్దటి డేంజర్ అయినా చిరునవ్వుతో ఇట్లా తీసేస్తాడని అన్నావు కదా రాహుల్ గాంధీ. ఇప్పుడు నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పుర్రి. బేషరతున ముక్కు నేల కిందికి రాస్తా. కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను క్షమాపణ చెప్తా, కాంగ్రెస్ ఈయన చరిత్ర బంద్ చేస్తా. నాకు సమాధానం చెప్పుర్రి. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటా పోడ్కాస్ట్లా మీ నానమ్మ గారు ఇందిరాగాంధీ గారిని కూడా పొగుడుకుంటా కొనియాడినరు, ఓ స్టోరీలు చెప్పిర్రు. ఆమె ఏమన్నారంటే, మా తల్లి సోనియా గాంధీ గారు ఇవాళ గార్డెన్లో కూర్చొని పిట్టలని పక్షులను చూస్తూ ఉంటుంది, నేను నా ఫ్రీ టైంలో నేను జూడో ప్రాక్టీస్ చేస్తుంటా, ఇది కేవలం మా హాబీలు కావు, మేమెవరము అని ప్రపంచానికి కూడా పరిచయం చేస్తుంది అని చెప్పారు. నేను థమ్స్అప్ చెప్తున్న దానికి. దాని తర్వాత ఏమన్నారనంటే, పాలిటిక్స్ అనేది ఒక కంపాషన్తో చేయాలి, కంట్రోల్ని ఇట్లా కంట్రోల్లో పెట్టుకునేటట్టు చేయొద్దు అని అన్నారు. ఫిలాసఫీ మస్తు మాట్లాడుతున్నాడు మా రాహుల్ గాంధీ అని అనుకున్నా. దాని తర్వాత ఏమన్నానంటే, నేను ఎవరిని కలిసినా దునియా మీద, రాహుల్ గాంధీ అన్నాడు, నేను దునియా మీద ఎవరిని కలిసినా అది బిల్ గేట్సే ఉండని లేకపోతే చెప్పులు కుట్టే మోచి ఉండని, నేను ఒక సేమ్ క్యూరియాసిటీతో కలుస్తానన్నాడు. అంటే బిల్ గేట్స్ని కలిసినప్పుడు ఒక మోచిని కలిసినప్పుడు సేమ్ క్యూరియాసిటీతో కలుస్తున్నావు అని అంటే మీకు ఏ నాలెడ్జ్ ఎంతవరకు ఉన్నది అని చెప్పి నేనేం అర్థం చేసుకోవాలి అని అంటున్నా. నేనేమన్నా తప్పర్థం చేసుకున్నా అని అంటే అది మానవత్వంగానే ఉండని, లాజికల్గానే ఉండని, టెక్నికల్గానే ఉండని, ఏ రకంగానే ఉండని, లాజికలీ, టెక్నికలీ, ప్రాక్టికలీ అండ్ ఫైనలీ ఇది ఏం యాటిట్యూడ్ పొంగాలని అడుగుతున్నాను రాహుల్ గాంధీది. ఇప్పుడు నాకు చెప్పురి. ఆయన ఏమన్నాడంటే, ఇవాళటి దేశపు రాజకీయాలల్లో సత్యం అనేది ఒక ఇన్కన్వీనియన్స్ అయిపోయిందట. కాకపోతే ఈ ఇన్కన్వీనియన్స్కి నేను ఖచ్చితంగా సత్యమేవ జయతే అని నిలబడతా, ఏమన్నా కానీ డంకేపే చోట్ కమ్ వాట్ మే, నేను ఖచ్చితంగా ఈ సత్యానికి నిలబడతా, ఈ సత్యానికి నేను ఎన్నడూ భయపడా అని చెప్పిండు. ఈ సత్యమే కాంగ్రెస్ పార్టీ పునాదులు అనంట, ఆ పునాదులను కాపాడుకోనికే నేను ఖచ్చితంగా కృషి చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతారు. అయితే రాహుల్ గాంధీ ఈ కరేజ్ అన్నప్పుడు మాట్లాడినప్పుడు ఎమర్జెన్సీ మీద కూడా మాట్లాడాలి. సో నేను అడుగుతున్నా. అయితే రాహుల్ గాంధీ గారికి నేను ఒక హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రజెంట్ చేస్తున్నా. మా పూలువాల చాచా, మీ ముత్తాత పండిత్ నెహ్రూ గారి ఛాతీ అంటారు కదా, జిగర్ మే దమ్ అని అంటారు కదా, కాన్ఫిడెన్స్ అంటారు కదా, నెహ్రూస్ కరేజ్ అంటారు కదా, మీకు పరిచయం చేస్తున్నా. ఎంత పెద్దటి డేంజర్ అయినా చిరునవ్వుతో కొట్టేస్తాడని అన్నారు కదా, దానికి పరిచయం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. వెనకటికి కే సంతానం పేరు విన్నరొచ్చు, ఏటీ గిద్వాని సెప్టెంబర్ 2022 1923లా నాబా స్టేట్ల ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ నాబాలా అరెస్ట్ అయినరు. నెహ్రూ కూడా ఉన్నారు అక్కడ. నెహ్రూ గారికి 2 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష వచ్చింది ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ నాబాలా. అయితే ప్రొఫెసర్ చమన్ లాల్ నెహ్రూ వాజ్ డీటైన్డ్ ఓన్లీ ఫర్ ఫ్యూ అవర్స్ ఇన్ జైటు పోలీస్ స్టేషన్ అండ్ ఆఫ్టర్ 2 వీక్స్ ఆయనని నాబా జైలు నుంచి పంపించేసారు. మ్యాక్సిమం 2 వీక్స్ తర్వాత నాబా జైలు నుంచి పంపించేసారు. నెహ్రూ గారి ఫాదర్, తండ్రి గారు ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నెహ్రూ గారు, ఆయన వైస్రాయ్ దగ్గరికి పోయి రికమెండేషన్ చేసి, అమ్మ నా కొడుకు చాలా నాజుక్ నకడి, ఉండలేడు, సున్నితమైన మనస్తత్వం, ఉండలేడు, కరిగిపోతాడు, మావాడు బటర్ లెక్క కలిగిపోతాడు, బటర్ దోశ తినేటితో మీరు గట్లా జైల్లో పెడతారా అని చెప్పి తీసుకోండి. అయితే నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, మళ్ళీ సంతానం గారికి ఇలా ఏ ముఖం పెట్టి చూపిస్తారు ఆ మహనీయుడికి మీరు? సంతానం గారు పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. మోతీలాల్ నెహ్రూ గారు వచ్చి వైస్రాయ్తో మాట్లాడి నెహ్రూని తీసుకొని పోతే నెహ్రూ గారు పల్లెత్తు మాట అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. చూడు, నేను మళ్ళీ రాను నాబాకు అని అనేసిండు. ఎప్పుడైతే వైలెన్స్ బ్రోక్అవుట్ అయిందో ఫిబ్రవరి 21, 1924లా ఆచార్య గిద్వాని
జాయిటూ పోలీస్ స్టేషన్కి పోయిండు. ఎవరెవరైతే అరెస్ట్ అయినరో వాళ్ళని పరామర్శించడానికి. నెహ్రూకి చాలా క్లోజ్ ఉండే మళ్ళీ గిద్వాని. మళ్ళీ ఆయనని లోపలికి తీసుకొని చిత్రవద పెడుతున్నప్పుడు ఆయనని పట్టించుకోకుండా పోయిండు చూడు. ఇవాళ నెహ్రూ చరిత్రలో ఒక కరేజియస్ లీడర్ లెక్క నిలబడ్డా, లేకపోతే ఒక పిరికి పంద లెక్క నిలబడ్డా అనేది చరిత్రకారులు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పాలన్నా, నెహ్రూ తన ఆటోబయోగ్రఫీలో ఇదే ఆయన రాసుకున్నాడు. నేను తప్పు చేసినా, ఇది వాస్తవం కాదా రాహుల్ గాంధీ? ఆయన చెప్తున్నాడు, నేను నా కొలీగ్ని మధ్యలోకి వదిలేసిన, ఎడారులు వదిలేసేసి వెళ్ళిపోయినా అని పశ్చాత్తాపడ్డాడు. ఇది నువ్వు చెప్పుకున్నాడు కాదు రాహుల్ గాంధీ, ఆయన ఆటోబయోగ్రఫీలనే రాసుకున్నాడు. నాబా జైలు నుంచి 2 వారాలనే వెళ్ళిపోయా. అలా నానొచ్చిండు మోతీలాల్ నెహ్రూ. బొమ్మరిల్లు సినిమా ఎగ్జాక్ట్గా నడిచింది అప్పుడు. కానీ అప్పుడు ఇంకా అలా బొమ్మరిల్లునేమో హీరో అంటాడు, నానా నా చేయిడ్స్ పెట్టి అంటాడు, నానా నువ్వు చేయి పట్టుకోలేదని చెప్పి ఇక్కడ మాట్లాడారు. ఇది బొమ్మరిల్లు, ఇది నెహ్రూ విల్లు. మంచిగా ఉంది కదా సినిమా పేరు టైటిల్, బొమ్మరిల్లు వర్సెస్ నెహ్రూ విల్లు. నాబా జైలు నుంచి పారిపోయిన వ్యక్తి, తన నమ్మకస్తుడు గిద్వానీ గారిని పట్టించుకోని వ్యక్తి ఇవాళ ధైర్యవంతుడవుతాడా, పిరికివంతుడవుతాడా, పిరికి పందవుతాడా? మీరు చెప్పురి ఫ్రెండ్స్. ఇవాళ నెహ్రూ గారి లెగసీ ఏ రకంగా కరేజియస్, ఏ రకంగా ట్రూత్ఫుల్? మీరు అన్నారు కదా ట్రూత్ ఈజ్ అన్ ఇన్కన్వీనియంట్ అని. కెన్ యూ స్పీక్ అబౌట్ ది ఎమర్జెన్సీ డిప్లాయిడ్ బై యువర్ గ్రాండ్ మదర్? మాట్లాడగలుగుతారా రాహుల్ గాంధీ? ఎమర్జెన్సీ మీద మళ్ళీ అప్పుడు ఇన్కన్వీనియన్స్ అనిపించలేదా? ఎంతోమంది పత్రికా విలేకరుల నోట్లలో బట్ట పెట్టేసి మాట్లాడే ప్రసక్తి లేకుండా పత్రికా స్వేచ్ఛకు ఇంగ్లం పోసింది చూడు నోట్లల్లో. దాని మీద మీరు ఏం మాట్లాడతారండి? మోప్లా రైట్స్ మీద ఏం మాట్లాడతారండి? గోరక్షకులను బుల్లెట్లతో చెన్ని చేసినప్పుడు బతికిన్రా సచిన్రా అని చూడకుండా కూడా లారీలలో వేసి డంప్ చేసి పడేసిరు చూడు. దీని మీద ఏం మాట్లాడతారండి? మీ నాయనమ్మకి ఏదో అయిందని చెప్పి బడా పేడ్ గిర్తా హే తో ధర్తీ హిల్తా హే, మీ నాన్నగారు అన్న మాట రాహుల్ గాంధీ గారు. జిందా టైర్లు కాలుతున్న టైర్లు మెడలలో వేసి చంపేసిర్రు సిక్కులని. ఇన్కన్వీనియంట్ ట్రూత్ అండి ఇది. మీరు ఎప్పుడన్నా మీరే ఒప్పుకున్నారు సార్ ఇన్కన్వీనియంట్ ట్రూత్. మీరు పవర్ ఆఫ్ కంట్రోల్ అన్నారు కదా, నా మీదనే దాడి జరిగింది సార్ మీ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 సార్లు కంటిన్యూస్గా 3 సార్లు జరిగింది సార్. ఇంకొకసారి జరుగుతుందా లేదా అని అంటే భయం భ్రాంతులతోనే ఉన్నాం. పవర్ ఆఫ్ కంట్రోల్ దేన్ని అంటారు సార్? ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.